ఇది ఒక ప్రశాంతమైన మునియాశ్రమం కొంత భూమి. అట్లనే కావచ్చు. సర్వాంగములకు ఉచిత చేసి కల్పించట చేసి కాకూడదు. నాకు నేను అలాగైనా
సంపదలను కలగడగా అమర్చుకుని నిలుచుక ఒక నిద్ర పొందగలరు స్వామి. లేచి ఒకటి వేళ నిద్ర చేపడింది కాదు, నిద్రలో స్మరణ వచ్చాను. నిన్నటి రేయి అభయామగున నేను ఒక దుస్తపం అది నిజమే కదా స్వామి? నేను నిజ కోరిక నిద్ర చెల్లెములతో నిండు ప్రేమ పడకుండా ఒక మునిరాజు కనుగొన అగ్ని కన్ను నిలుసు సమీపించి మన రాజ్య సర్వస్సును గ్రహించి మన కట్టుబట్టలతో గట్టలు భారతాల మన రాణి పాటలు పడుతుంటుంది దేవి. ఇంతలో వెళ్ళిపోతుంది. అయ్యో, ఎంతటి దుస్వప్నము స్వామి! నాకు అట్టి కలిగి వచ్చినది. దేవా దేవి 20 దినమున విశ్వామిత్రుడు ధనము తన ఎంత తీసుకొని వెళ్ళక మన కడలే ఉంచినందుకు చిత్తమేమో సాధించుకు ఎదిరించుకునిగా మీకు ఇట్టి కళలు వచ్చు. అంతకన్నా నేను ధైర్యము గొడవలను దగ్గరిస్తాను. విశ్వామిత్రుల వ్యవస్థ మాత్రమే లేదా గచ్చారి కార్యాన ఆ సింహనాథం విశ్వామిత్రుడు వ్యాపమనేది ధైర్యము. ఇప్పుడు ఎందుకు స్వామి? అర్థం పెట్టిన ఆశ్రమం కాక మా భావనలో అంటున్నావా? ఆహా, నేడు కదా నా తెలుసలకు ఉత్త నామము చెల్లెనది. వారి దుర్మభాంత దైవ సతకుల దాచిక ఏమి రాని మాయాలేరు ప్రత్యక్షములకు ఎత్తాము పరోక్షములు ఇంకా పరిపుషమా. ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా నీకు చారిత్రము కూడా మా సర్వాంగములు నచ్చుతూనే ఉన్నది. వారి మారాలి మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రవేశించడానికి నీకు ఎంత అధికారం ఇచ్చినా నీ రాజాధికారంలో తపస్సు పనికివచ్చునుగా. ఒకవేళ పనికి వచ్చినను బల గర్భం పుల కన్నుగా ఇట నీ వారెల్లరూ చేరి బాలలితోద్ధానలతో విధానముల గర్భం తొంచి గగ్గోలుగా ఫలవృక్షంబుల సంపటంచి కుసుమప్రాతములను రాల్చి కావలు నన్న హరినార్థకంబుల వదింపన్ రోవ ఎట్టోర్చదో ఇట్లాశ్రమమెల్లా పవిత్రం అనుచుటే కాక ఆధ్రేయించిన నా కూతురు వ్యర్థముకు పాడించి తుదకు నాలుకను గోయితునని బయలుదేరితివట. నీ తాతముల్య వారికి ఏమి కట్టబెట్టితివి? మున్నెవ్వరు రాజులు లేరా, వేటకు రారా? నీ మృగయ విహారములకై మా వంటి జడదారుల ఆశ్రమములే కాని పనికి రావాయమి. భూచక్రమందు రాజులెల్ల మా పాదాక్రాంతులయుండ చక్రవర్తి పదమున విర్రవేగుటకు మా వంటి మునుల ఆశ్రమములు పాడు చేయటకై నాకు ఇదివరకు తెలిసినది కాదు. మునిద్రోహి! నీవేమనర్చినను నీ వెంట తిరుగుచూ ఎచ్చుకమలాడి పొట్ట పోషించుకొనుతున్నా ఆ దుష్ట వశిష్ఠుడను కుట్టివా, లేక నీవు చేయు అపకృత్యములకు ప్రతి విధానం అనర్పకునుటకు మేము అసమర్థులమా? దేవా, ఎరుగుకు చేసిన నా అప్రతమును క్షమించమయ్యా. అపరబ్రహ్మ అయిన స్వామిత్రుని ఎరుగవా? దేవా, అపరబ్రహ్మను నిమ్మిరిన వారు ఎవరు మహాత్మా? జగములందు నీ సృష్టి సాగుతుండో పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి తేజమునం అగ్ని మీ తోడ దీపురాక తుల్యసము పేరదల్శాను తుమరగో
అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము? నేనపరబ్రహ్మనని అగ్ని మా తేజమునకు దీటు రాకపోయినను నిజముగా నీ వెరిగిన వాడవైనచో ఎండ కన్నెరగని సుకుమార శరీర లతామత లేగు నా ముద్దుల కూతురు ఎన్నడి రాని రాజవు నీ వత్తువని ఇంత ఒడిలో వరాల కుప్ప వలికిత్తమని గప్పుడ పేరాస్తో వచ్చినందుకు కొరింపుకో పొగరుచి కండ కావరమున పొగరుచే మమ్మగూడ గణింపక నాలుకలు గోయిపోయినది మమ్మెరింగియే. ఓ అలాగైనా నీ పక్షమున మేము ఉపేక్షాభావము నుండరాదు. నాలుకను కోయిదనున్న నీ నాలుకను ఇప్పుడే వేయి చీలికలు కాగలదురా మూర్ఖ. నీ ముఖము చూచిన కొలది నేయి పోసిన అగ్గి వలె నా మనంబు భగ్గు భగ్గున మండుతున్నదిరా దుర్మధాంత. మునీంద్ర, నేను వరించినవన్నీ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపమృసను మహాత్మా పగరుగలవా నన్ను చుట పోలుగాక. దీనతలడంగువాని సాధింపదగునే పడగనెత్తిన పామును సంపదగుగాని చచ్చిపోయిన దానినే మహాత్మా చచ్చిపోయిన దానినే సంపనేలా కావున నన్ను చేపట్టిన దాకా నీ పాదబద్ధమని ఎడలు మహాత్మా. క్షమాగుణ సంపన్న కిరీటముపై తన్ని దుర్భాషలాడినను రమత్తైనను చలింపకున్నాడు. విరాగులమై తపస్సు హరిశ్చంద్ర, నీ తప్పుల నీవు నీయందే ఉండనిము. శరణాగత రక్షణ మౌస్య కర్తవ్యం గనుక నీ భయం పుడిపు నిన్ను చేపట్టినాడు లెమ్ము. మా ఉపదేశం ఉండవెలదు. నీ వద్దాని మేరకు తప్పక ప్రవర్తింతివేని మా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు. దేవరా, ధర్మోపదేశములకు సిద్ధముగానే ఉన్నాను. పాపకార్యములకు పురిగొల్పుటకు ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకృత్యములుగా మారవలసినదే. మీరు అపరబ్రహ్మలు కదా. భళా భళా, మా మహిమలిప్పుడు నీకు బాగా తెలిసినవి కదా. ఇక అన్యాలోచనలేలో ఇచ్చితి వివాహం వాడుమా నేడు నా కన్యారత్నమునల్ శోభవతి గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవి వయోజిత ఖళమ తల్లి పూర్తి సౌజల్య శ్రీలవసూపమెంక ప్రశస్త శ్రీ సుధాభాగము అదే చూసుకో. మునీంద్ర, ఇది ఎందైనా సరైన ఉపదేశమా? అంటంకూడని మాల కన్యలతోరా మేలి తల్లి పేరంటాండ్రు. ఇది రవివంశరాజుల యశ ప్రాకాటం ఇప్పటిదా. అంటలు కూడని మాల కన్యలతో వివాహం పైన
ರಂಗ ಇಲ್ಲಾಲಿ ತನ್ಗೋಸಿ ತದನ್ಯ ಕನ್ಯಲ ವಿವಾಹಂ ಮಾಡುಟ ಧರ್ಮಮಾ ఓరి మూర్ఖ సత్యకర్తి నీవిప్పుడు లేని సంబంధం కల్పించుకున్న నిర్భయముగా మాతో ప్రతివాదం చేసిన పిడబెట్టి నా చాపు ఇప్పుడే నీ మీద పండుగ ఓరి చెడుగా నీ శౌర్యమును ఇప్పటి నుండి నీవు మా వంటి జడదారులపై ఉపయోగించుచున్నావు నా సొంట నోరుని తెలియని పసివారితో ఏమి మహాత్మా ఎరుగుక చేసిన అపరాధమును క్షమింపము. ఓరి కపటశీల ఓరి కపటశీల ఎంతటి కపట కృత్యములను అన్వయించుంటివి. పోనిము మీ తప్పులన్నీ క్షమించినాడు. ఇక మా ఆన నిర్వర్తింపము. వంశము నిల్పనే కదా మునీంద్ర సకల ధర్మ నాకిట్టి దుర్మేశమడియా మహాత్మా అరయల్ వంశము నిల్పనే కదా యువాహంబు అట్టి వైభాగిక స్ఫురణంబు ఇప్పటికెళ్ళాడో జరిగే సత్పుత్రుడు పుట్టిన పుయ పరిపాకంబును తప్పుచున్నయది ఈ ప్రాయంబునం వర్ణ సంకర పంపెండిలి ఏలా పుట్టెదవు నా కంఠంబుల కౌశికా ఇక పరమలకు రెండింటికి చెడు మార్గంలో దురంతమైన ఆస్తి నుంచి పాపకార్యములు ఎలా తొక్కమందురు మహాత్మా. ఓరి మూర్ఖ నీ మేలు నీవు చూసుకొని లేకున్నాడు. ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యాది ఉత్తమ భోగముల నుంచి నిర్వాడు ఎందైనా కలడా? ఆహా కలడా? ఏమని పెండ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచబెట్టబడి ఉంటున్ననుకుంటేవో ఏమి? నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజ్యాంతే నరకం ధ్రువం. కావున వ్యర్థ ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి పూజ్యంపైన సామ్రాజ్యాది ఉత్తమ భోగములతో పాటు ఈ అంగన్న వల్ల కలుగు భోగములను యథేచ్ఛగా అనుభవింపు. ఏల నీకు నీ కడగండ్లు అకటకట ఇదెందైనా సరైన బోధైనా మానస ధర్మ ఎత్తినందులకు పైన శిక్షింప దండధరుడు ఒకడు ఉన్నాడని పొంతపాకుండా కొనుక్తుంది కదా. ఎవడు దండధరుడా? ఆ పాపిష్టి నిజ ఔర్య స్వర్గ రాజ్య ప్రతిష్ట పాండిత్యము నీ జమకు జాడం నిన్ను రక్షించునే. హరిశ్చంద్ర అరణంబిచ్చదా ఏమి కావలయునో అర్థింపుమా. సంతాన పుంగరులో ఓహో చక్కుల రేడి పెళ్లిదియో చింతారత్నమో హేమపూదరమో కౌస్తుదమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో ఉరగాదీశ పనోళ్ళ సన్మణిక గణంబో ఇవేమీ కాక ఇంకేమియో
అరణంబిచ్చదా ఏమి కావలయునో అర్థింపువా తనకు నీ తపోబలము ఎంతకైనా సాలినిదే, కానీ సిగ్గేలాగున లేకపోయి తనకు ఇసి కాదిరాడు సూతియే లగ్గో కూర్చెదనన్న ఆశపడి నిర్పీతింపక మాయ కన్యయను తోయం వండి అర్కమయము అగ్గిను త్రోచలటం ఛీ 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 అనరనన్ను గోపాల గోపాలము ఇతడే ఓరి ఆత్మశ్లాఘి దురాభిమాని, నా కుమార్తెను పెండ్లియాడిన నీకు లోకనిందయా? నీ ముఖమును కట్టి భాగ్యమే కలిగిన నీ భోగభాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నీకు పట్టపగ్గములు ఉంటుక ఇతడే నూతన సృష్టికర్త అయిన గాదేయునల్లుడటంచు నిన్ను అందలంబున నిల్పి జోహారు జోహారు లిడరే ఎవరెవరనా నరా సుర అసుర నర సుర అసుర యక్షగంధర్వులేని జోహారులిడరే తాపసోత్తమా, నీకు నేను ఏమని పచ్చత్రమిత్తునయ్యా? ఆకుల్పోకను పొంగది పలుకో నవ్వెంబైన బ్రహ్మత్తమేమి కైలాటపు మాల కాన్పులివేమి లోక దుస్యంబో మీ అసలు చూసి ఏ ముఖమునన్ వాయెత్తెదల్ మీ కులం వేగదా మరి నాది చెల్లుబడి అవునే ఇట్టి సంబంధముల్ నీ మేలు కోరి నీకు హితోపదేశించినందులకు క్రొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మమ్మే అధిక్షేపించిదివిగా. ఇంతకు మా కన్యను పరిగ్రహించువా లేదా ముందు చెప్పుము. మహాత్మా, నా రాజ్య సర్వసమం ఈడుదు గాని ఆ పంచపక్క నేను వ్యవహరించను. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలచియుండు. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పినవాడు
చిరకాలము నుండి మరల రాజ్యం బేలవలేనని నా మది బాధించున్నది. నేటికది నీ ఔదార్యమును నాకు లభింపనున్నది. పట్టణమునికి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదు. అచ్చట రాజపుత్రుల అభ్యంతరం తెలుపుకున్నట్టుకు ఏది నీ రాజముద్రికనిము. ఆడి తప్పకుండము